మాటల యుద్ధానికి ముహూర్తం ఖరారు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సరేనన్న సర్కార్. ఇక 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో ఒక్క సభకు 16 గంటల కేటాయింపు. విపక్షాల నిరసనలతో మూడో రోజు స్తంభించిన పార్లమెంటు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మీద మన సైన్యం ఇటీవల విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ముడిపడిన పరిణామాలపై సమగ్ర చర్చ జరగాలని, తాము లేవనెత్తే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని బుధవారం విదేశీ పర్యటనకు వెళ్లారు. 26న తిరుగు ప్రయాణం అవుతారు. విపక్షాల డిమాండ్ మేరకు ఆపరేషన్ సింధూర్పై చర్చకు మొత్తంగా 16 గంటల సమయం కేటాయించాలని బుధవారం రాజ్యసభ మళ్ళా విదేశీ పర్యటనకు పోయిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ నాన్వేషన్ అనేటువంటి అబ్బాయితో పోటీపడి మరి ప్రపంచ దేశాలన్నీ ఆయన తిరుగుతున్నటువంటి విధానం, ఆయన స్వీకరిస్తున్నటువంటి అవార్డులు, అసలు నాన్ వెజ్ కూడా ఏడెనకబడతాడు అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాడు అబ్బాయి. వరల్డ్ టూర్ చేస్తాడు. వరల్డ్ టూర్ ఒక రౌండ్ అయిపోయింది. అవకాశం ఉంటే భూగోళం చుట్టూ కూడా తిరుగుతాడు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టుగా ఈ రెండిటి చుట్టూ నరేంద్ర మోడీ గారు తిరుగుతుంది. ఇంత పెద్ద సీరియస్గా మాటల యుద్ధం జరుగుతూ ఉంది ఆపరేషన్ సింధూర్ పైన. ఇప్పుడు విదేశీ పర్యటన నరేంద్ర మోడీ, పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, వర్షాకాల సమావేశాలు. ఈ సమయంలో ప్రధానమంత్రి గారు వడిగల గుర్రానికి తిరుగుడు రోగం అన్నట్టుగా ఈయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు తిరగబోతాడో ఎవరికి అర్థం కాదు. ముఖ్యమంత్రిగా అదే మన ప్రధానమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, పహల్గామ్ దాడి జరిగింది, ఎప్పుడు జరిగింది? అది 2 months అయిపోయింది. పహల్గామ్ దాడి జరిగింది, కొన్ని నెలలు గడుస్తూ ఉంది. పహల్గామ్ దాడిలో 4 ఉగ్రవాదులు పాల్గొన్నారు. 26 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపారు. పహల్గామ్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆ పహల్గామ్ నుంచి పాకిస్తాన్ వారిపోవాలంటే ఒక 600-700 కిలోమీటర్లు పోవాలి. ఇటు బంగ్లాదేశ్ పోలేరు, అటు చైనా పోలేరు, నేపాల్, కాశ్మీర్ కొండలు అంతకంటే ఎక్కలేరు. కాల్చిన ఉగ్రవాదులు ఆ పహల్గామ్ దగ్గరికి కనీసం సైకిల్ బాట కూడా లేదు. పోతే గుర్రపు బండి మీద పోవాలి, గుర్రాల మీద పోవాలి, పోతే తప్ప పహల్గామ్ చేయలేరు. అటువంటి ప్లేస్లోకి 4 ఉగ్రవాదులు వచ్చి పర్యాటకులను చంపి, వాళ్ళు గుర్రాల మీద కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో నడుచుకుంటూ పోగలిగితే ఎంత దూరం పోగలుగుతారు? మా అయితే 5 కిలోమీటర్లు ఆ కొండలెక్కి పోగలుగుతారు. ఈ 5 కిలోమీటర్ల రేడియేషన్లో మన ఆర్మీకి ఆ 4 దొరకలే. ఇప్పటిదాకా 4 ఉగ్రవాదులు దొరకలే. వాళ్ళు ఏడున్నారో తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి ఇప్పుడు ఇండియా కూటమి పక్షాల ఖర్గే గారి వాదన. అదే అంశం మీద ఖర్గే గారికి ఎక్కువ సమయం కేటాయించిండు జగదీష్ ధన్ఖడ్ అని చెప్పి ఆయనని ఉపరాష్ట్ర పదవి నుంచి దిగిపోమ్మని భాజపా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పదే ప్రకటన చేస్తాడు. ఏమని? నేనే పాక్ భారత్ యుద్ధం నేనే ఆపినా అని చెప్తాడు. విచిత్రం ఏంటంటే భారత్ పాక్ ఈ 2 పక్షాల నుంచి యుద్ధ విరమణ ప్రకటన రాక అంటే ముందే 3 గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిండు. మేము అంగీకరించినాం, చర్చలు సఫలమైపోయినాయి, నేనే బెదిరించిన, మీరిద్దరు కొట్లాడితే తలా ఒకటి చెంప మీదకి కొడతా, మంచిగా ఆడుకోవాలి మీరిద్దరు అని చెప్పి నేనే చెప్పిన అన్నట్టుగా ఆయన ట్వీట్ చేసిండు. అంటే భారతదేశ సార్వభౌమాధికారాలన్నీ ట్రంప్ గారి చేతిలోకి పోయినాయా? ఈ దేశం ఎలా ఉండాలనేది ఈ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ట్రంప్ ఎట్లా తీసుకుంటాడు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి సమయంలో ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనకు పోయిండు. 26 తారీఖు వస్తాడు. నీకు చర్చ ఏం పెట్టిరు? ఇక్కడ చర్చ ఎప్పుడు అని పెట్టిరు చూడండి. 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో ఒక్కో సభకు 16 గంటలు కేటాయింపు. విపక్షాల నిరసనతో మూడో రోజు స్తంభించిన పార్లమెంటు. ఈ 16 గంటల చర్చలో విపక్షాలకు ఎన్ని గంటలు ఇస్తారు? ఇది కీలకమైన. ఈ 16 గంటలలో 15 గంటలు అధికార పార్టీ మాట్లాడి ఒక గంట సేపు ఈ విపక్షాలకు ఇస్తే ఏమైనా లాభం ఉంటుందా? కాబట్టి ఈ చర్చ అర్థవంతంగా జరగాలి. ఆ 4 ఉగ్రవాదులు ఎక్కడ? వాళ్ళ ఈ స్కెచెస్ కూడా బయటికి వేసారు అప్పట్లో. లోక్సభ బీఏసీ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న దిగువ సభలో, మరుసటి రోజు ఎగువ సభలో చర్చ ప్రారంభం కానుంది. చర్చకు మోడీ సమాధానం ఇస్తారా లేదా అనేది ఇంకా
తేలకపోయినా ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విదేశాలకు మరోసారి స్పష్టం చేసేలా ఆయన మాట్లాడే అవకాశం ఉందని భాజపా సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. చర్చ సమయంలో మోడీ పార్లమెంట్లో ఉండాలని తాము బీఎస్సీ సమావేశంలో డిమాండ్ చేశామని, ప్రభుత్వం దానికి భరోసా ఇచ్చిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ప్రమోద్ తివారీ విలేకరులకు తెలిపారు. పహల్గాంపై మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో చర్చ జరగబోతోంది. ఇక్కడ ఇంత సీరియస్ అంశం, ఈ దేశాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం ఇక్కడ జరుగుతూ ఉంటే సారేమో ఇక్కడ మెడల్ వంచుతా అని చెప్పని అంటున్నాను. వాళ్ళేమో ఇప్పుడు బీజేపీ మెడల్ వంచే పనిలో సింధూరు, ఆపరేషన్ సింధూరు కాడ వాళ్ళు ఉన్నారు. అంటే పెద్ద సౌండ్ కాడ మన సౌండ్ చేసినా పెద్దగా ఎవరికి వినిపించకూడదు అన్నట్టు. డీజే కాడికి పోయి ఎవరన్నా సుదర్శన్ బాగున్నా అంటే వినబడదో, సేమ్ ఇదే కథ అన్నట్టు ఇప్పుడు ఇది కూడా.